మాకున్న ఆఖరి అవకాశం మీరు. అందుకే మేమిప్పుడు అడిగే వాటికి మీరు బాగా ఆలోచించి సమాధానం చెప్పండి. అడగండి అమ్మా. పద్మ ఆదిత్యతో తప్పుగా ప్రవర్తించడం మీరెప్పుడైనా చూసారా? ఒక్కసారి చనువుగా ఉండడం చూశానమ్మా, అంతే. పద్మ మీతో ఆదిత్య గురించి ఎప్పుడైనా ఏమైనా చెప్పిందా? లేదమ్మా. బాగా ఆలోచించి చెప్పండమ్మా. ఒకరోజు రాత్రి పద్మనింటి దగ్గర బాబుగారే కారులో దిగబెట్టారు. పద్మని అడిగితే కాలేజ్ నుంచి వస్తుంటే బాబుగారే కనిపించి ఇంటి దగ్గర దింపారని చెప్పిందమ్మా, అంతే. సరే, గణపతిని అసలు మీరు ఎప్పుడైనా చూసారా? లేదమ్మా, గణపతి అనే పేరు నేనెప్పుడూ వినలేదు. చనిపోయిన రోజు పద్మలో ఏదైనా ఒక మార్పు ఏమైనా గమనించారా? అవునమ్మా, ఆ ముందు రోజంతా ఏదోలా ఉంది. ఏమైందని అడిగితే ఎంత అడిగినా చెప్పలేదమ్మా. రాత్రంతా ఒకటే వాంతులు. పొద్దున్నే ఎవరో ఫోన్ కూడా చేస్తూనే ఉన్నారు. ఇదేమో ఫోన్ ఎత్తలేదు. ఆ తర్వాత ఆ రోజు ఆదిత్య బాబు కారే మా వీధిలో ఉంటే నా మొగుడెళ్ళి ఆ బాబుతో మాట్లాడితే ఎవరినో కలవడానికి వచ్చానని చెప్పారంటమ్మా. ఆదిత్య ఆ రోజు మీ ఏరియాలోకి వచ్చాడా? అవునమ్మా. ఆ తర్వాతే పద్మ ఇంట్లోంచి వెళ్లిపోయింది. వీధి చివర ఆదిత్య బాబు కారే ఎక్కిందంట. బాబు పద్మని చూసి రోడ్డు మీద వరకు దింపుతారేమో అని అనుకున్నాను. ఈ విషయం ముందే చెప్పుండాల్సిందమ్మా. ఈ విషయం మాకు తెలుసుంటే అసలు విషయం ఇంతవరకు వచ్చేదే కాదు. అయినా ఏం పర్లేదమ్మా, మీరు కోర్టుకొచ్చి ఇదే మాట చెప్పండి. ఆదిత్య ఫింగర్ ప్రింట్స్ పద్మ బాడీ మీదున్నాయి. ఆదిత్య అసలు ఆ రోజు తను పద్మనే చూడలేదని చెప్పాడు. ఇప్పుడు మీరొచ్చి సాక్ష్యం చెప్తే కోర్టు ఆదిత్యని ఎంక్వైరీ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. మీరు ఎక్కడికొచ్చి ఏది చెప్పమంటే అదే చెప్తానమ్మా. సరే, రండి వెళ్దాం. చెప్పరా, జేడీ స్టేషన్కి వెళ్లకుండా అక్కడికి ఎందుకు వచ్చింది? పద్మ వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి వచ్చిందన్న. పద్మ వాళ్ళ అమ్మ మీరు ఆ రోజు ఇంటికి వచ్చింది, పద్మను మీరు కారు ఎక్కించుకుంది, అంతా జేడీకి చెప్పేసిందన్న. జేడీ ఆవిడని తీసుకొని స్టేషన్కి బయలుదేరిందన్న. అది కోర్టుకొస్తే నేను జైలుకు పోవాలరా. నువ్వు దాన్ని లేపై, నువ్వు అడిగినంత ఇస్తా. సరే అన్నా. కిరణ్, అంబులెన్స్ కి కాల్ చేయి.